ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో ఆకాశరాజు శ్రీనివాసునకు వెదురుకోలు వచ్చుట, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకుందాము. ఆకాశరాజు నారాయణపురమంతయు చలువ పందిళ్ళు వేయించి పచ్చని తోరణములు కట్టించి 4 దిశలను శోభాయమానముగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించి కన్నులు మిరుమిట్లు గొలుపు కాంతుల వెదజల్లు దీపములతో అలంకరించి అనేక విధములైన వాద్యములను ఏర్పాటు గావించి ముత్తైదువలను రావించి పద్మావతికి నలుగు పెట్టించి పన్నీటి స్నానములు చేయించి పట్టు వస్త్రములతో అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణములను అలంకరింపచేసిరి. శ్రీనివాసుడు పురఃప్రవేశము చేయుచున్నాడని వార్తాహరుడు చెప్పగా ఆకాశరాజు శ్రీనివాసునకు ఎదుర్కోలు గావించుటకు మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడి శ్రీనివాసుని సంధించి గజవాహనంపై కూర్చుండబెట్టి పురవీధుల యందు నూరేగించి దివ్యసుందరమైన మందిరమున విడిదిగావించెను. సరస్వతి, బ్రహ్మ, శివపార్వతులకు, దేవతలకు, ఋష్యాదులకు ఉచితమైన మందిరములను ఏర్పాటు చేసి షడ్డసోపేతంభగు పంచభక్ష పరమాన్నములతో కూడిన విందు ఏర్పాటు గావించెను. చందన తాంబూల ఫలశోయంబులతో అందరినీ సత్కరించెను. ఆ రాత్రి అతిథులందరూ వారి వారి విడిది గృహములలో విశ్రాంతి తీసుకొనిరి. ఆకాశరాజు బంధుమిత్ర పరివారమందరూ ముహూర్తమునకు కావలసిన మంగళ ద్రవ్యములు, సారెచీరలు, పండ్లు, నారికేలములు, అక్షంతలు, తాంబూలాదులు అన్నీయు పల్లెములకు సమర్చుటలో నిమగ్నులయ్యుండిరి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అరుణోదయ సమయమైన ముహూర్తము ఆసన్నమైనది. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునకు పాదపూజలు గావించమని సెలవిచ్చెను. వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప, అక్షంతలు, ధూపదీపములతో శ్రీనివాసునకు పాదపూజ గావించిరి. అటు పిమ్మట శ్రీనివాసుని ముత్యాల పల్లకిపై ఆశీసుని చేసి కర్పూర నీరాజనంబులిచ్చి విడిది గృహము నుండి దేదీప్యమానముగా వెలుగు కళ్యాణ మండపమునకు తీసుకువెళ్ళి రత్నఖచితమైన పెళ్లిపీటపై ఆసీనుని గాంచిరి. అంతట వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మ వేదమంత్రములు పఠనం చేయుచుండ ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండచేసి ఆకాశరాజు పద్మావతి చేతి పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోయిచుండగా శ్రీనివాసునకు కన్యాదానం చేసెను. వశిష్ఠుడు శ్రీనివాసునకు పద్మావతి దేవికి కంకణంబులు కట్టి ముత్తైదువలు గానం చేయుచుండ జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసుడు పద్మావతి దేవి మెడలో మాంగళ్యం కట్టెను. బ్రహ్మ మహేశ్వరులు మొదలగు దేవతలు పుష్పాంక్షితలు వెదజల్లిరి. సరస్వతీదేవి, పార్వతీదేవి శ్రీనివాసునకు పద్మావతికి మంగళహారతులు పట్టిరి. గంధర్వులు గగన మార్గం నుండి పుష్పవర్షము కురిపించిరి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము మహావైభవంగా జరిగెను. వకులమాలిక శ్రీనివాసుల పద్మావతి కళ్యాణం చూచి ఆనందపరవశురాలై పద్మావతి శ్రీనివాసులను దీవించెను. ఆకాశరాజు పద్మావతిని శ్రీనివాసునకు అప్పగించుట. కళ్యాణమైన తర్వాత ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునకు కట్నముగా వజ్ర వైడూర్య మణిమాణిక్యములతో పొదిగిన బంగారు కిరీటము, 2,14,000 బంగారు నిష్కమములు, మణులు పొంగిన కంఠహారములు, మాణిక్య పతకములు, మకర కుండలములు, సింహ తలాట కంకణములు, రవ్వల ముద్రికలు, బంగారు మొలత్రాడు, అపరంజి, పాదరక్షలు, భోజనం చేయుటకు బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వములు, దానదాసి జనములు మొదలైన అనేక బహుమానములు సమర్పించెను. పద్మావతికి పట్టు వస్త్రములు, మణిమయ బంగారు 7 వారముల ఆభరణములు, పసుపు, కుంకుమ 2,000 గ్రామములను రాయించి ఇచ్చి సత్కరించెను. వివాహమునకు విచ్చేసిన అతిథులకు సమస్త మర్యాదలు చేసెను. పురోహితులకు భూరీ సంభావనలిచ్చి ముష్టాన్నములు పెట్టించెను. ఈ విధముగా వివాహం 5 రోజులు మహావైభవంగా జరిగెను. ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతిని శ్రీనివాసు చేతిలో ఒప్పగించి ఆకాశరాజు శ్రీనివాసునితో ఇలా అన్నాడు: శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడవని తెలుసుకున్నాను. నా పూర్వజన్మ పుణ్యం వలన నిన్ను అల్లుడుగా పొందగలిగాను. నీవు ధర్మ సంరక్షకుడవు. అయినను తండ్రిగా నేనొక్క మాట మనవి చేసుకుంటున్నాను. పద్మావతి అమాయకురాలు. ఆమె నిన్ను తెలుసుకోలేక రాళ్లతో కొట్టించెను. అవి అన్నీయూ మనసులో ఉంచుకోవద్దు. పద్మావతితో ఇలా అన్నాడమ్మా, నేను చెప్పు మాటలను శ్రద్ధగా ఆచరింపు. నీవు అదృష్టవంతురాలవు. భగవానునకు ఇల్లాలు వైతివి. స్త్రీకి భర్తే దైవం. అత్తగారి మాటలకు ఎదురాడవద్దు. భర్త పాదసేవ మరవకుము. నీ భర్త మాటలకు ఎప్పుడూ ఎదురాడకుము. పుట్టినింటికి పేరు తేవలయును. సావిత్రి, అనసూయ మహాతల్లుల చరిత్రలు జ్ఞప్తించుకొని
మెదలుము మమ్ము మరవకుము అని ఎన్నో మంచి నీతివాక్యములు చెప్పెను. శ్రీనివాసుడు అత్తమామల వద్ద సెలవు తీసుకొని పద్మావతి సమేతుడై గరుడ వాహనమెక్కెను. పెండ్లివారు వారి వారి వాహనములపై ప్రయాణం సాగించిరి. శ్రీనివాసుడు అగస్త్య మహాముని ఆశ్రమంలో అతిథిగా యుండుట పరివారంతో ప్రయాణం సాగించి దారిలో ఉన్న అగస్త్య మహాముని ఆశ్రమం చేరిటి. అచట అగస్త్య మహాముని శ్రీనివాసుని భక్తితో పూజించి, నూతన దంపతులు 6 నెలలు పర్వతం లెక్కరాదు కదా, కాన మా ఆశ్రమంలో యుండి మమ్మలను దండులను గావింపమని ప్రార్థింప అందులకు సమ్మతించి, నూతన దంపతులు 6 మాసములు పర్వతములు ఎక్కరాదని ఆర్యోక్తిగాన ఈ 6 మాసములు నేను అగస్త్యుని ఆశ్రమంలో యుండగలనని బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలకు తెలిపెను. బ్రహ్మ, మహేశ్వరులు మొదలగు దేవతలు అందరూ శ్రీనివాసమూర్తి అనుజ్ఞ తీసుకొని తమ తమ గమ్యస్థానములను చేరుకొనిరి. పద్మావతి శ్రీనివాసులు అగస్త్య ఆశ్రమంలో ఆనందముగా కాలం గడుపుచుండురి. శ్రీ వెంకటేశాయ నమః. రేపటి వీడియోలో ఆకాశరాజునకు మోక్ష ప్రాప్తి గురించి తెలుసుకుందాము.